మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ చూస్తూ ఉంటే చాలా వాడివేడికి జరుగుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు అటువైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. ఏమన్నారు? మీరు ఏదైనా సరే ఒక చర్చ చేయాలన్నా కానీ దేని గురించి అన్నా మాట్లాడాలన్నా కానీ ఫస్ట్ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి సవాల్ విసిరారు కదా. అయితే దీని గురించి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే రియాక్ట్ అయ్యారనమాట. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? అప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీకి రావాలి అని కనుక మీకు అనిపిస్తే మరి ఆయనకి ప్రతిపక్ష హోదా కల్పించండి. సో ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చారు అంటే మరి ఆయన గొంతు ఏ విధంగా ఉండిద్ది అనేది మీరు చూస్తారు అని చెప్పేసి మరి సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు దీని గురించి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి దీని గురించి రియాక్ట్ అయ్యారనమాట. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అసలు ఎప్పుడైనా సరే మీకు ఒక ప్రతిపక్ష హోదా కావాలన్నా కానీ లేదు అంటే ఒక సీఎం పదవి కావాలన్నా సరే ఎవరు ఇస్తారు? అధికార పార్టీ ఇచ్చిద్దా లేదు అంటే ప్రజలు ఇస్తారా? ప్రజలే కదా ఇచ్చేది. నేను ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నానంటే నాకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు? ప్రజలే కదా ఇచ్చింది. మరి ప్రతిపక్ష హోదా కావాలంటే దాదాపు 18 నుంచి 19 సీట్లు మీకు కావాల్సి వచ్చింది. మరి ఆ సీట్లు వచ్చినాయి అంటే రాలేదు, కేవలం 11 సీట్లే కదా మీకు వచ్చింది. మరి ఈ 11 సీట్లు ఇచ్చారంటే మరి ప్రజలు మరి దాని అర్థం ఏంది? మీరు ప్రతిపక్షానికి కూడా వద్దు అని చెప్పేసి కూడా ప్రజలు మరి తీర్పిచ్చింది. సో మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము ఎలా వ్యతిరేకిస్తాము? సో ఇటువంటి సిచ్యువేషన్లో మేము మీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. అయితే దాంతోపాటు ఆయన ఇంకో ఇన్సిడెంట్ తీసుకొచ్చాడు. ఆ ఇన్సిడెంట్ ఏంది? 1994లో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేదు. మరి అప్పుడు వాళ్ళు అడిగారా? వాళ్ళు అడగలేదు కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి మరి కౌంటర్ అయితే వేయటం జరిగిందనమాట.